వృషభ రాశి వారికి జనవరి 20, 21, 22 తేదీలలో ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారండి. ఈ వీడియోని ఒంటరిగా కూర్చొని మరీ వినండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎస్ అనే వ్యక్తి యొక్క ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ వ్యక్తి ఒక స్త్రీనా లేకుంటే కనుక ఒక పురుషుడా అన్న విషయం తీసి ముందు మనం పక్కన పెడదాం, తర్వాత చెప్తా ఎవరు అనేది చెప్తాను నేను. కానీ ఈ ఎస్ అనే వ్యక్తి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో ప్రతి అడుగడుగులో కూడా ఉంటుంది. తను ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏది చెయ్యాలి అనుకున్నా కానీ తనకి మంచి సలహాలు సూచనలు అనేవి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట. మరి ఈ యొక్క సలహాలను పాటించడం వల్ల ఈ వృషభ రాశి వారికి ఎంతవరకు మంచి జరుగుతుంది, ఎంతవరకు చెడు జరుగుతుంది, అసలు పాటించవచ్చా పాటించకూడదా అనే విషయం గురించి కూడా తెలుసుకుందాం. మొదట వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుంటే, వృషభ రాశి వారి ముఖ్యంగా నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, అలాగే ఇప్పుడు కొన్ని సరికొత్త విషయాలు చెప్తాను వృషభ రాశి వారి గురించి. ఏంటి అంటే కనుక వృషభ రాశి వారికి కొంచెం పంతం ఎక్కువ అని చెప్పి చెప్పొచ్చు. అదేంటక్క పంతం ఎక్కువ అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి నా మీద కోపం తెచ్చుకోవద్దు. ఎందుకు అంటే కనుక వీరు అవతలి వారు ఇంట్లో వారైనా కానీ, ముఖ్యంగా బయట వాళ్ళ సంగతి తీసేయండి, బయట వాళ్ళ విషయాలు వేరు, ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇంట్లో వారు ఏదన్నా చెప్తున్నప్పుడు ఏదన్నా కానీ అది మంచా చెడా అని చెప్పి ఆలోచించుకోగలిగే ఆ ఓర్పు అనేది మీలో మొదట పెంచుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా పాజిటివ్లు చెప్పుకుంటా పోయాము అనుకోండి, మనలో నెగిటివిటీ అనేది ఏంటో మనకు తెలియకుండా పోతుంది. మనలో నెగిటివిటీని కూడా వేలెత్తి చూపించగలిగే ధైర్యం చేసేది ఎవరు? మన వాళ్ళే మనకి చెప్తారు. ఇప్పుడు మన అమ్మే ఉందనుకోండి, మన అమ్మ ఏం చెప్తుంది? అరే అది చేయొద్దు, నువ్వు అది పొరపాటు చేస్తున్నావు, అది నువ్వు తప్పు చేస్తున్నావు, అది ఆపుతావా లేదా నువ్వు అని చెప్పి ఖండిస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈ వృషభ రాశి వారి గురించి ఇప్పుడు నేను చెప్తున్న మాట కాదు, ఇది ఈశ్వరుడు చెప్తున్న మాటగా భావించండి. మొదట మీ యొక్క ఇంట్లో వారు, మీ యొక్క శ్రేయోభిలాషులు మీకంటూ తెలుస్తుంది, వీరు నా మంచి కోరుకునేవారు, వీరు నా కోసం ఏదైనా చేస్తారు, వీరి వల్ల నాకు ఏ నష్టం జరగలేదు అంటే, ఉదాహరణకి భార్య కానివ్వండి, లేదంటే కనుక తల్లి కానివ్వండి, లేదంటే కన్న బిడ్డలైనా కానివ్వండి, వీరు ఏది చెప్పినా కూడా మీ మంచి కోసమే చెప్తారు అని మీకు తెలుసు. కానీ మీ మంచి కోసం చెప్తున్నారు అని తెలిసినప్పటికీ కూడాను మీలో ఒక ఈగో అనేది ఉంటుందన్నమాట. నేను చెయ్యాలనుకున్నదే నేను చేస్తాను, వీళ్ళు చెప్పిన మాట నేను వినేదేంటి, నాకు తెలీదా ఏంటి నేనేం చేసుకోవాలో, నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతాను కానీ వీళ్ళు చెప్పినట్లుగా నేను బ్రతకను అని చెప్పి ఒక చిన్నపాటి ఈగో అనేది ఉంటుంది. ఇది తప్పు అని చెప్పి నేను చెప్పట్లా. ఎందుకు అంటే కనుక ఎవరి జీవితాలు వారివి, ఎవరికి నచ్చినట్లుగా బ్రతికే స్వతంత్రం అనేది మనకి ఎప్పుడో వచ్చింది. కానీ కొన్ని నష్టం కలిగించే విషయాలు మాత్రం ఎదుటి వారు చెప్పినప్పుడు అవి వినే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల లైఫ్లో ఒక్కసారి మీరు వినడం స్టార్ట్ చేయండి. నేను అందరి మాట వినమని చెప్పట్లా, మీకు మంచి ఇందాక నేను చెప్పినట్లుగా తల్లి, భార్య, బిడ్డలు వీరు చెప్పే మాట వినడం వల్ల మీ జీవితంలో మీకు ఎంత మంచి జరుగుతుందో చూసి నిజంగా మీరు ఆశ్చర్యపోతారనమాట. అది మీరు స్వయంగా అనుభూతి చెందితేనే అర్థం చేసుకుంటారు. ఇక రెండవ మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక, నేను ఇప్పటి వరకు ప్లస్లే చెప్పానండి, ఇప్పుడు మైనస్లు చెప్తున్నాను. మీరు చెప్పేవి మా మంచి కోసమేనక్క అని చెప్పి మీరు కనుక ఏకీభవించినట్లయితే థ్యాంక్ యూ అక్క అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకు అంటే కనుక మీ మంచి కోరి మాత్రమే నేను చెప్తున్నాను. రెండో మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక, మీరు ఇది ఒప్పుకోరు కానీ ఒప్పుకోవాల్సిన నిజం ఏంటి అంటే, ఈ రోజుల్లో మన యొక్క బంధుమిత్రులలో, ముఖ్యంగా బంధుమిత్రుల దాకా ఎందుకండి, ఇప్పుడు మన యొక్క తోబుట్టువులే చూసుకోండి, ఒక తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళము, అలాగే ఒక తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళము, ఒక ఇంట్లో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాళ్ళము, అలాగే ఒక వయసు వచ్చేంత వరకు, ఒక 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఒకే ఇంట్లో కలిసి మెలిసి ఒకే కంచంలో తిని పెరిగిన తోబుట్టువులు సైతం కూడా
ఎవరి జీవితాలు వారికి సపరేట్ అయిపోయిన తర్వాత, అంటే వివాహం జరిగిన తర్వాత వారి జీవితంలోకి తమ యొక్క లైఫ్ పార్ట్నర్, తమ యొక్క బిడ్డలు వచ్చిన తర్వాత ఈ తోబుట్టు వెళ్ళి ఆ తోబుట్టుకు సలహా ఇస్తే ఆ తోబుట్టుకి కోపం వస్తుందన్నమాట. ఏంటి మాకు సలహాలు ఇస్తున్నావేంటి, మాకు అజమాయిషి చేస్తున్నావేంటి అని చెప్పి. అదే వారి యొక్క పార్ట్నర్ ఏదైనా చెప్పే మాటల వల్ల కావచ్చు, వారి బిడ్డల యొక్క మాటల వల్ల కావచ్చు, లేదంటే వీరి పార్ట్నర్కి వారి పార్ట్నర్కి సరిపడకపోవడం వల్ల కావచ్చు, ఆ బిడ్డల్లో ఏదైనా సమస్యలు ఒకరికొకరు సరిపడని తత్వం అయినా అయి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఆ మొదటి నుంచి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు తోబుట్టువులకే ప్రేమలు అనేవి పూర్తిగా తగ్గిపోయినటువంటి రోజులు ఇవి. ఈ రోజుల్లోనే మనం బ్రతుకుతున్నాము. మరి స్నేహితులని ఎంతవరకు నమ్మొచ్చు? ఈ ఒక్క పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి. తోబుట్టువులు, స్నేహితులు అనేది. ఈ యొక్క స్నేహితులు ఏంటి అంటే కనుక మన దగ్గర ఒక ఫుల్ బాటిల్ ఉందనుకోండి, నేను కొంచెం ఇప్పుడు బోల్డ్గా మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు, కానీ వాస్తవం ఇదే అనమాట. అక్క మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పి అనిపిస్తే మీకు అక్క కరెక్ట్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి. అక్క ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి అనిపిస్తే అది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే కనుక మనకి ఏదైనా కానీ తెలియాలి. ఎందుకంటే తెలిస్తేనే కదా మనం నెక్స్ట్ ఏదైనా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది, ప్రపంచంలో జరుగుతున్నది చెప్తున్నాను. ఒక ఫ్రెండ్స్ ఒక 10 మంది ఉన్నారనుకోండి, సరే 10 మంది కదా, ఒక 5గురే ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ 5గురు ఉన్నారు. ఈ 5గురు ఒకళ్ళు కూడా చాలా ప్రేమగా స్నేహంగా ఉంటారు, మంచిగా ఉంటారు. ఒకళ్ళ కుటుంబ విషయాలు ఒకళ్ళు చెప్పుకుంటారు, ఒకళ్ళు ఇంట్లో ఫంక్షన్లకు ఒకళ్ళని ఇన్వైట్ చేసుకుంటారు, ఒకళ్ళు ఏదైనా పార్టీకి పిక్నిక్లకి ఏదైనా సరదాగా గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఒకరికొకరు చెప్పుకొని వెళ్తారు. అలాగే ఇక మగవాళ్ళ విషయానికి వస్తే ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకున్నాడు ఒకడు 1500 పెట్టి. మరి దాని రేట్లు ఎంతో మనకు తెలియదు, ఉదాహరణకి 1500 అని చెప్పి చెప్పుకున్నాం. ఈ 1500 పెట్టి బాటిల్ తెచ్చుకున్నాడు. అందులో దాదాపుగా 1 లీటర్ ఉంటుంది ముందు. ఆ లీటర్ అనేది వాడొక్కడే తాగితే వాడి హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పి వాడికి తెలుసు. ఈ వాడితో పాటు ఇంకా 4 ఉన్నారు కదా, ఈ 4ని కూడా పిలిస్తే ఈ 4 కూడా తాగుతారు. ఇక్కడ 1500 మ్యాటర్ కాదు. నేనొక్కడినే ఎందుకు తాగాలి, నాతో పాటు ఈ 4 తాగాలి. నేనొక్కడినే నాశనం ఎందుకు అవ్వాలి, నాతో పాటు ఈ 4 కూడా నాశనం అవ్వాలి. నేనొక్కడే కుటుంబంలో ఎందుకు గొడవలు పడాలి, దీనివల్ల నాతో పాటు ఈ 4 కుటుంబాల్లో కూడా గొడవలు జరగాలి అన్న ఉద్దేశంతో ఆ 4ని పిలుస్తాడు. సరదాగా సాయంత్రం పూట వెళ్ళి ఏ పొలాల్లోనో లేదంటే కనుక ఏ ఖాళీగా ఉన్న స్థలంలోనో కూర్చొని సిట్టింగ్ వేసుకొని కాస్త లేదంటే ఓ రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా చికెన్ ముక్క లేదంటే మటన్ ముక్క తెచ్చుకొని మంచిగా తింటూ ఆ మందు తాగుతూ కుటుంబ విషయాలు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఫుల్గా తాగేసేసి ఇంటికి వెళ్తారు. వారింట్లో నువ్వెందుకు తాగొచ్చావని గొడవ పడే భార్య ఉంటుంది, వీడింట్లో సైలెంట్గా ఉండే భార్య ఉంటుంది, మరొకడింట్లో గొడవ పడే భార్య ఉంటుంది. మళ్ళీ ఈ 5గురే రేపొద్దున ఒక హోటల్లో ఇడ్లీ తినటానికి లేదా అట్టు తినటానికో కలుస్తారు. అరే రాత్రి ఇంట్లో ఒకటే గోల్రా, ఒకటే టార్చర్రా అని చెప్పి ఒకడు చెప్తాడు. ఇంకొకడు ఏమంటాడు, అరే మా ఇంట్లో కూడా ఇదేరా గొడవ అని చెప్పి ఇంకొకడు అంటాడు. మరి ఈ 3వ వాడు ఏమంటాడు, అరే మా ఆవిడ ఏమనదురా నన్ను అని చెప్పి ఇంకొకడు అంటాడు. అరే మీ ఆవిడే మంచిదిరా, మా ఆవిడ గెయ్యాలదా, అనవసరంగా చేసుకున్నాను, పెళ్ళైన దగ్గర నుంచి నాకు ఈ టార్చర్ తప్పట్లేదని చెప్పి ఇంకొకడు అంటాడు. ఇలా ఈ భార్యల మీద చెప్పుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. సరే ఇంతవరకు బాగానే ఉంది, సరే ఫ్రెండ్స్ స్నేహితులు ఏదో చెప్పుకున్నారు, ఏదో అయిపోయింది, ఇంతవరకు బాగానే ఉంది. అదే ఫ్రెండ్, అదే స్నేహితుడు తన దగ్గర 1,00,000 రూపాయలు, సరే 1,00,000 రూపాయలు కాదులేండి, ఒక 10,000, ఆ 10,000 రూపాయలు నా దగ్గర ఉన్నాయిరా, మనం అందరం సాయంత్రం పలానా ప్లేస్లో కలుసుకుందాము, తలా ఒక 2,000 పంచుకుందాము, కుటుంబం కోసం ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేద్దామని చెప్పి ఏ ఒక్క ఫ్రెండ్ అయినా అంటాడా? చెప్పండి. ఏ ఒక్క ఫ్రెండ్ అయినా అంటాడా? అనడు కదా. మరి తాగటానికి పిలిచిన ఫ్రెండేగా. ఇప్పుడు ఈ మాట ఎందుకనట్లా? అంటే ఆ ఫ్రెండ్ దగ్గర 10,000 ఎప్పుడు లేవా? ఆ ఫ్రెండ్ దగ్గర 50,000 ఎప్పుడు లేవా? ఆ ఫ్రెండ్ దగ్గర 1,00,000 రూపాయలు ఎప్పుడు లేవా? అంటే ముందైతే పంచుతాడు కానీ డబ్బు అయితే పంచడా? ఇదెక్కడ న్యాయం? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పటి రోజుల్లో తోబుట్టువుల మధ్య ప్రేమ లేదు. వీడు ముందుకు పిలవంగానే నీ మీద ప్రేమ ఉన్నట్లు లెక్క, నిన్ను ఆప్యాయతగా చూస్తున్నట్లు లెక్క, నీ కష్టాలు తీరుస్తున్నట్లు లెక్క. ఒక్కసారి మనం ఏదో మాయలో ఏదో భ్రమలో పడి బ్రతకడం కాదండి. కొంతమంది అనుకుంటారు, అబ్బా ఊరికినే వస్తుందిగా, తాగేస్తే పోలా, ఇటు అలవాటు ఉంది కదా, మన డబ్బులు ఏం ఖర్చు పెట్టట్లేదుగా, మన జేబులో రూపాయి ఏం పోవట్లేదుగా అని చెప్పి వెళ్ళి తాగుతారు. కానీ
ఈ యొక్క తాగటం వెనుకమాల మన ఆరోగ్య పరిస్థితి. ఈ 1500లో మీరు మహా తాగితే ఒక 300 రూపాయలు తాగుతారు. నేను చెప్తున్న ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది 300, 500, 1000 రూపాయలు మహా అయితే సరే. ఒక 1000 రూపాయలు వాడి సొమ్ము పెట్టే మీరు తాగుతారు. మీ 1000 రూపాయలు ఏం పోవు. కానీ ఆ 1000 రూపాయల ముందు కడుపులోకి పోయిన తర్వాత మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, తిన్నది అరక్కపోవడం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ఇన్ఫెక్షన్లు, ఇలా రకరకాల సమస్యలు వచ్చినప్పుడు ఆ 1000 రూపాయలు సరిపోతాయా మీకు? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు ఎంతో కష్టపడి దాచిపెట్టుకున్న సొమ్ము మీరు 1000 రూపాయలు పెట్టి ముందు తాగితే రేపు 1,00,000 రూపాయలు దానికి ఎదురు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు తాగినప్పుడు మీకు తెలియదు, కానీ భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది మగవాళ్ళకి కొంచెం వినడానికి ఇబ్బందిగా అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి, కానీ వాస్తవాన్ని ఒప్పుకోండి. ఆ వాస్తవాన్ని ఒప్పుకుంటే ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇంతసేపు అంటే కనుక, వృషభ రాశి వారు స్నేహితులని నమ్మి, ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, స్నేహితులని నమ్మి చాలా వరకు కూడా మోసపోబోతున్నారు. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో ఈ ఎఫెక్ట్ అనేది మీ మీద ఇంకాస్త ఎక్కువగా పడబోతోంది. దీనివల్ల మీ ఆరోగ్యం అనేది చాలా వరకు దెబ్బతినబోతోంది. ఫ్యూచర్లో మీకు అనేక రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్, అవి ఒక్కసారి ఎంటర్ అయితే మీరు చనిపోయేంత వరకు ఆ ప్రాబ్లంతోనే మీరు బ్రతకాల్సి వస్తుంది. అవి పూర్తిగా క్యూర్ అయ్యే ప్రాబ్లమ్స్ కాదు, అంటే పూర్తిగా తగ్గే రోగాలు కాదు. వాటి వల్ల మీ యొక్క కుటుంబం మొత్తం కూడా ఇబ్బందికి గురి అవుతుంది అనే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది కదా ఇంతసేపు నేను ఎందుకు చెప్పాను అనేది. దయచేసి వృషభ రాశి వారు అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. స్నేహితుల వల్ల మాత్రం మీకు నష్టం అనేది చాలా వరకు కూడా ఉందన్నమాట. దయచేసి అంత గుడ్డిగా నమ్మొద్దు. చెడు వ్యసనాల కోసం ఆశ చూపించే స్నేహితులకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని మీరు రక్షించుకున్నట్లు అవుతుంది. మీకు మీరే దేవుడు, మీకు మీరే స్నేహితుడు, మీకు మీరే తల్లి, మీకు మీరే తండ్రి అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఈ పాయింట్ మాత్రం అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి మీరు చనిపోయేంత వరకు కూడా దీని ప్రభావం ఉండబోతోంది. ఇది పక్కాగా రాసిపెట్టి ఉంది. కాకపోతే ఇది మీకు అంటే రావాలా వద్దా అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. అది కూడా ఆలోచించుకోండి. ఇక ఈ ఎస్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటే, ఈ ఎస్ అనే వ్యక్తి కనుక మీ యొక్క జీవిత భాగస్వామి అయితే, లేదంటే కనుక మీ యొక్క కుటుంబంలో మీ యొక్క రక్త సంబంధం అయితే, లేదంటే కనుక బయట వ్యక్తులలో మీరు పనిచేసే దగ్గర అయినా కానివ్వండి, లేదంటే ఉద్యోగం చేసే దగ్గర అయినా కానివ్వండి, లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసే దగ్గర అయినా కానివ్వండి, ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మాత్రం ముఖ్యంగా చాలా వరకు కూడా ఒక సేఫ్ జోన్ అనేది మీకు కలుగుతుందన్నమాట. అంటే వారి ద్వారా మీకు ఒక రూపాయి రాదు, వారి ద్వారా మీకు ఏదైనా కానీ ఒక లాభం కలుగుతుంది అంటే కనుక వారి మాటలు వినడం ద్వారా మాత్రమే మీకు ఆ లాభం కలుగుతుందన్నమాట. ఎందుకు అంటే కనుక ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా ఒక మంచి అనేది జరగబోతుంది మీకు. వారి మాటల వల్ల, వారి వల్ల మీకు డబ్బు రాదు, లేదంటే కనుక ఇంకా ఏదన్నా వస్తుంది అని ఆశించడం కూడా తప్పే, ఏది కూడా రాదు. కానీ వీరు చెప్పే మాట నిస్వార్థమైనది, స్వార్థం లేకుండా ఎదుటి వారి యొక్క మంచి కోరుకునే వ్యక్తులలో ఈ ఎస్ అనే వ్యక్తి వారు చాలా మొదటి స్థానంలో ఉంటారనమాట. ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు 100% మంచి జరగబోతుంది. వారి అంటే మీకు ఏదన్నా కానీ అనుమానం ఉన్నా, లేదంటే మీకు ఏదన్నా కష్టం వచ్చినా, మీకు ఏదన్నా నష్టం కలిగినా, మీ మనసుకి బాధ కలిగినా, లేదంటే కనుక మీకు బయట ఏ రకమైన పరిస్థితులలోనైనా కానీ చిక్కుకొని ఉన్నా కానీ ఈ ఎస్ అనే వ్యక్తి దగ్గరికి వచ్చి కనుక మీరు మంచేంటి చెడేంటి అని చెప్పి మీరు చెప్పుకోగలిగితే వారి వల్ల మీకు సలహాలు వచ్చి ఆ సలహాలను మీరు ఆచరించడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడే అదృష్టం అనేది మీకు పడుతుందన్నమాట. అంటే 100% ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా ఇటు సలహాల రూపంలో, ఇటు మీకు సపోర్ట్ రూపంలో, ఒకవేళ మీ భార్య అయితే కనుక మీకు నీ వెన్నంటే నేనున్నాను అనే రూపంలో వారు చెప్పే ప్రతి మాటలో కూడా
ఎక్కడా కూడా కల్మషం నాటకం అనేది ఉండదు. వారి వల్ల మాత్రం మీరు 100% కూడా మంచినే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎటువంటి చెడు జరగదు. అది బయట వాళ్ళైనా కానివ్వండి. కాకపోతే ఎస్ అనే వ్యక్తి ఉన్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్ అనే పేరుతో ఉన్నోళ్ళు వీళ్ళు చాలా జాగ్రత్త కలవాళ్ళు. డబ్బు మీద చాలా జాగ్రత్త ఉంటుంది. అలాగే వారి వస్తువు మీద చాలా జాగ్రత్త ఉంటుంది. వారికి కావాల్సింది దక్కించుకోవడం కోసం ఎంత కష్టమైనా పడతారు. అవసరమైతే ఎంత గొడవకైనా దిగుతారు. కానీ ఎదుటి వారికి మాత్రం హాని కలిగించరండి. ఎదుటి వారికి వారి యొక్క మాటల వల్ల కాస్త కూస్త నొప్పి కలిగినప్పటికీ కూడాను వారి వల్ల మాత్రం ఏ విధమైన హాని జరగదు. ఏ విధమైన నష్టం జరగదు. ఏ విధంగా డబ్బు పరంగా నష్టం జరగదు. మానసిక పరంగా నష్టం జరగదు. ఆరోగ్యపరంగా నష్టం జరగదు. ఇంకా వారి యొక్క సలహాలు కనుక మీరు వింటే ఆ సలహాలు వినడం వల్ల మీకు 100% కాదు 200% లాభాలు కలిసి వస్తాయి. కాబట్టి ఈ ఎస్ అనే వ్యక్తి కనుక మీ జీవితంలో ఉంటే మీకు అనుమానం వస్తుంది. అబ్బా నాకేం చేయట్లేదు, నాకు ₹1 ఇవ్వరు, నాకు ఏది పెట్టరు, ఊరికి సలహాలు మాత్రం ఇస్తారు, మాటలు మాత్రం చెప్తారు, మాటలు మాత్రం కోటలు దాటుతాయి, వీరి మంచి మాటలు ఎవరికి కావాలి అని చెప్పి ఇలా మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. అవును అయితే ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకు అంటే కనుక చాలామంది కూడా ఈ యొక్క వృషభ రాశి వారు కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే నా వారి నుంచి నాకు డబ్బు రావట్లేదే అని చెప్పి కొంచెం అనుకుంటారు మనసులో. నా భార్య కూడా సంపాదిస్తుంది, లేదంటే నా భర్త కూడా సంపాదిస్తున్నారు, నాకు కావాల్సినంత ధనం నాకు ఇవ్వటం లేదు, నా చిన్న చిన్న అవసరాలు తీర్చడం లేదు, నాకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తోడుగా ఉండటం లేదు అని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వీరు ఏది చేసినా కూడా 100% అది మీ మంచి కోసమే చేస్తారు. కానీ అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుందే తప్ప ప్రస్తుతానికి మాత్రం ₹1 వాడకపోయినా చేయకపోయినా కూడా వారి యొక్క ఆలోచనలు మీ యొక్క కుటుంబ క్షేమం కోసం మాత్రమే ఉంటాయి. వారి ఆలోచనలు అనేవి మీరు వినడం వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది కలగదు. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు ఈ యొక్క 3 రోజుల్లో ఎటువంటి ఇబ్బంది అనేది కలిగే అవకాశం లేదు. హ్యాపీగా కళ్ళు మూసుకొని వారు చెప్పే మాటలు వినొచ్చు, నమ్మొచ్చు. వారు ఉన్నారు అనే ఒక ధైర్యం, ఒక భరోసా అనేది మీకు కలుగుతుందన్నమాట. వారి వల్ల మీకు 100% ఎక్కడా కూడా తల దించుకునే అవకాశం ఉండదు. ఎక్కడైనా కానీ వారు ఉన్నారు మీ వెంట అంటే మీకు కలుసుబాటుతనం తప్పితే మీకు ఎక్కడా కూడా 1% కూడా నష్టం అనేది ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి ఎక్కువగా నరదిష్టి అనేది కొత్త సంవత్సరంలో చాలా ఎక్కువగా ఉండబోతుందండి. ఈ నరదిష్టిని తొలగించుకోవడం కోసం శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడల్లా నుదుటిన సింధూరాన్ని పెట్టుకొని వెళ్ళడానికి. అలాగే బయట వ్యక్తుల దగ్గర ధనం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మీకు ఆదాయం కొంచెం ఎంత ఒక ₹10 ఆదాయం వస్తుంది అనుకోండి, అవి బయట వ్యక్తులకే ₹6 వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ అవకాశం కనిపించినంత మాత్రాన వెళ్ళిపోతుందా అంటే అది మీ చేతుల్లోనే ఉంటుందండి. బయట వాళ్ళకి, మన ఇంట్లో వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి ఖర్చు పెట్టేటప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నాను, వీళ్ళు నాకు ఎంతవరకు అవసరం, వీళ్ళు నాకు ఎంతవరకు ఉపయోగం అని చెప్పి మంచి చెడు తీసి పక్కన పెట్టండి. కానీ ₹1 దగ్గర మాత్రం మీరు ఖచ్చితంగా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. ఇప్పుడు అలా మీ దగ్గర ఉంది కదా అని తీసి వాడుతూ ఉంటే రేపటి రోజున లేని రోజు మీకు ఉన్న చెయ్యి అలవాటైపోయి ఒకరి కింద చెయ్యి చాపాలంటే మీ కళ్ళల్లో కన్నీరు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్థాయి మీకు రాకూడదు అన్న ఉద్దేశంతో డబ్బుని పొదుపు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా మీకు ₹1,00,000 సంపాదించండి, కానీ నెలకి ఒక 2,000 ఒక 3,000 మీకంటూ బ్యాంక్ అకౌంట్లో వేసుకునే ప్రయత్నం చేయండి. అదే రేపటి మీ భవిష్యత్తుకు ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి. కోపాన్ని కాస్త తగ్గించుకోండి, ఆవేశాన్ని తగ్గించుకోండి. ఎదుటివారు వినే మాట ఏదైతే చెప్పే మాట ఉందో అది వినడానికి కాస్తంత ఓర్పుగా ఉండండి. మీకు మీ కుటుంబం కంటే ఎవరు ఎక్కువ కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎదుటి వారి మాయ మాటల్లో పడిపోకండి. వారి మాయ మాటల్లో పడవేసి మిమ్మల్ని వారి యొక్క పనులు గడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క పనులు గడిపించుకోవడం కోసం మిమ్మల్ని ఒక పాములాగా వాడుకుంటారనమాట, ఒక వస్తువులాగా
ముసుగులాగా వాడుకుంటారు. కాబట్టి వారికి మీరు చిక్కకుండా ఉంటేనే చాలా వరకు సేఫ్ జోన్లో ఉంటారనమాట. అర్థమైంది కదండి. మరి యొక్క వృషభ రాశి వారికి పూర్తి వివరాలు అనేవి తెలిసాయని చెప్పి అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.